న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలవరపెడుతున్న జీబీఎస్ వైరస్ 9 ఏళ్ల బాలుడి మృతి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. కులగణన ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి విజయం. శంషాబాద్ ఎయిర్పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం. జీబీఎస్ అనే కొత్త వైరస్ బారిన పడి 9 ఏళ్ల బాలుడు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన నెలకొల్పుతుంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనంతరం జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తిరువల్లూరు సమీపంలో తిరువూరు ఎంజీఆర్ నగర్కు చెందిన ప్రేమ్ కుమార్ కుమారుడైన 9 సంవత్సరాల వైదీశ్వరన్ అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అధిద్రావిడుల సంక్షేమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. గత నెల 22వ తేదీన ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరగా వైదీశ్వరన్ కాళ్లు కదపలేక ఇబ్బందులు పాలయ్యాడు. నందిగామలో 3 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా 3 ఓట్లు పడడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టాన ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. గత 3 రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి గత 75 దేశంలో 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు చేసి కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు తెలిపి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్న రేవంత్ రెడ్డి, గతంలో దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీనే. అలా అయితే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. రేవంత్ రెడ్డి సొంత పార్టీని విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు, ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ షర్మిలలాగా కొత్తగా తీర్మార్ మల్లనాని చిన్నోడొచ్చాడు. నేను బీసీని అని ఆర్కెస్ట్రాలో మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు. బీసీలకు నేనున్నాను. నేను చిరంజీవిలాగా కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ లాగా బీజేపీకి అమ్ముడు పోనంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వాడి మీద అనేక రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్కెస్ట్రాతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్కెస్ట్రా ఏమన్నా మేము బిచ్చగాలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా. ఎవ్వరికి అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం, బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. 2 రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిన కులగణన వివరాలని ఇప్పుడు శాసన మండలిలో బట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారు. కానీ ఈ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా, ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? లేకపోతే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ, బీసీ, అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదం పెట్టారు. అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అధ్యక్ష, హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వాడారని హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లో కులగణన కొట్టేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయశంకర్ వ్యాఖ్యానించారు. ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష?
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రావాధ్యక్ష, కోర్టులు కొట్టేటందుకు. ఇక రావాధ్యక్ష, రిజర్వేషన్లు రావాధ్యక్ష, కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తే అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్టులు పోతాయి అధ్యక్ష. గత ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేను అనౌన్స్ చేయలేదంటూ శాసనమండలి సాక్షిగా అబద్దాలు చెప్పిన బట్టి విక్రమార్క, అబద్దం, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అఫీషియల్ డేటాను మీరు అనౌన్స్ చేయలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాస్తవం సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్లో పెట్టారు. మంత్రి బట్టి కింద ఉన్న ప్లానింగ్ శాఖ వల్లే వెబ్సైట్లో పెట్టారంటూ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏది ఉందంటే 2011 సంబంధించిన సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క. సర్వే జరగలేదు, ఏమీ లేదు, డేటా లేదు అని చెప్పడం సరైనది కాదు సార్. సార్ వారు కూడా ఇప్పుడు ప్లానింగ్ శాఖ అనేది వారి ఆధీనంలో ఉన్న శాఖనే సార్. నేను ఇప్పుడు చూపెడుతున్నది దిస్ ఈజ్ ప్లానింగ్ శాఖ పెట్టిన రిపోర్ట్. ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్లానింగ్ శాఖ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే హెచ్ఐఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. దీని మీద ఇప్పుడు మంత్రి గారు ఎన్నైతే ఇండికేటర్స్ చెప్పినారో, ఎంతమందిని అపాయింట్ చేసినాం, ఎట్లా చేసినాం, మెథడాలజీ ఏం ఫాలో అయినాం, ఏ సిస్టమ్ చేసినాం, సెన్సస్, నేషనల్ శాంపుల్ సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే మూడింటిని కంపేర్ చేసి రాసిన రిపోర్టు మీరు చేసిన రిపోర్టే సార్. 75 పేజీల రిపోర్టు వెబ్సైట్లో ఇప్పుడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నది సార్. అది మీ శాఖ రిపోర్టే, మంత్రి గారు పనిచేస్తున్న శాఖకు సంబంధించిన రిపోర్టే ఇవాళ వెబ్సైట్లో ఉన్నది. రెండో అంశం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే 2011 సెన్సెస్. ఆయన ఉత్తమ మంత్రి, ఆయన మాటలు నమ్మకండి అంటున్న మంత్రి కొండా సురేఖ 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణన వివరాలు ఇప్పటివరకు బయట ఎక్కడ వివరించలేదంటూ శాసనమండలి సాక్షిగా అబద్దాలు చెప్తున్న మంత్రి కొండా సురేఖ. పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్. మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా మేము ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి, అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చీటి సకలమ్మ గారి ద్వాదశ దినకర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి హాజరైన సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు.
ఈరోజు మంగళవారం ఉదయం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. బ్యాంకులు, రెండవది వర్గీకరణ, మూడవది అభివృద్ధి. ఒకప్పుడు దేశంలో అంటరానితనం ఉండేది. 100 సంవత్సరాల నాడు గాంధీ గారు చిత్తూరుకు రావడం జరిగింది. గాంధీ గారు చిత్తూరుకు వచ్చి ఈ విగ్రహం దగ్గర 2 మాటలే మాట్లాడాడు, 5 నిమిషాలు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండవది దేశంలో అంటరానితనం నిర్మూలన. మరి ఈరోజు అంటరానితనం అంటే ఏందో జనాలు మర్చిపోయారు, తెలీదు. ఒకప్పుడు మాలామాలిగలను తాకేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, మూతికి ముంత కట్టుకొని వెనకాల మరి చీపురు గట్ట కట్టుకొని తిరిగేవాళ్ళు ఎస్సీలు. అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారి కృషి వల్ల. ఈరోజు ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5%. సూర్యవాహనంపై శ్రీనివాసుడు రథసప్తమి సందర్భంగా మంగళవారం పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సూర్యతీర్థం, సూర్యదేవుణ్ణి పూజించారు. పరమాణం భక్తులకు వితరణ చేశారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆరోగ్యం సమర్పించారు. సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూలాలంకరణ చేసిన రథం సూర్యవాహనంపై శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని నిలిపి తిరువీధులలో తిరువోత్సవం నిర్వహించారు. శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడమ నిర్వహించిన ఈ ఉత్సవంలో వేద పండితులు పీసపాటి సంపత్ కుమారాచార్యులు, అర్చకులు, సేవా సంఘం కార్యదర్శి చెరుకూరి శ్రీధర్, స్వచ్ఛంద సేవకులు ఎస్ అచ్చిరెడ్డి, వికాస తరంగిణి సభ్యులు, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. పలు విధులలో శ్రీ స్వామివారికి భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, పూలు సమర్పించి పూజలు చేసి నీరాజనాలు అర్పించి మహిళలు అండర్-19 ప్రపంచ కప్లో అత్యద్భుత ప్రతిభ కనపరిచిన పట్ల ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సాధించిన గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష 3D కేసరి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా, సో నాట్ అవుట్ వచ్చా. మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము, సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది. నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతుంది. అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చే. రథసప్తమి పర్వదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆతిథ్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కలవరపెడుతున్న జీబీఎస్ వైరస్ 9 ఏళ్ల బాలుడు మృతి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి విజయం. శంషాబాద్ ఎయిర్పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు.